ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నిజంగా ఈ లే ఆఫ్స్ అవుతున్నాయి కదా ఏ వల్ల కానీ, లేకపోతే రేషన్ కమింగ్ డేస్లో ఎకనామిక్ క్రైసిస్ రాబోతుంది అంటున్నారు, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ ప్రజెంట్ అవుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? 100% ఉంది సార్. సో ఎందుకంటే మనం చేసే బీటెక్ వేరు అండ్ సో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ జాయిన్ అయ్యి ఒక 6 months కోర్స్ చేయటం అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఇఫ్ యూ గో టు కాలేజ్ ఫర్ 4 years, జనరల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ 4 yearsలో సో నాకు తెలిసి వాళ్ళకి 80% ఆఫ్ ఓన్లీ థియరీ ఉంటుంది. సో థియరీ నాలెడ్జ్ ఉంటుంది అండ్ 20% ఓన్లీ దిల్ బి హ్యావింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఒక కోర్స్ జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే దెన్ 90% ఒక ట్రైనింగ్ కోర్స్లో మన వీక్యూబ్లో ఎలా ఉంటుందంటే 90% ఆఫ్ ద ప్రాక్టికల్ అండ్ ఓన్లీ దే హ్యావ్ 10% థియరీ ఉంటుంది. అండ్ దెర్ ఈస్ ఎ డ్రాస్టిక్ చేంజ్. సో డూయింగ్ ఎ కోర్స్ ఇన్ అన్ ఇన్స్టిట్యూట్ అండ్ సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ డూయింగ్ బీటెక్ ఫర్ 4 years. అంటే బీటెక్ చేస్తే జాబ్ రాదా, కోర్స్ చేస్తేనే జాబ్ వస్తుందా అని అలా మనం చెప్పలేము. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఉంటుంది. ఒక 4 years కోర్స్లో ఇఫ్ యూ డోంట్ గెయిన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కనుక గెయిన్ చేయలేకపోతే దెన్ 100% దే హ్యావ్ టు కమ్ అండ్ జాయిన్ ఇన్ ఇన్స్టిట్యూట్. అండ్ సో ఏ కోర్స్ చేయాలి, ఏం చేయాలి అనేది సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కొంతమందికి జావా కోర్స్ తీసుకోవాలని ఉంటుంది, జావా డెవలపర్ అవ్వాలని ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే పైథాన్ తీసుకోవాలి ఆర్ ఎల్స్ టెస్టింగ్ తీసుకోవాలి. అండ్ కొంతమంది క్యాండిడేట్స్ డేటా అనలిటిక్స్ తీసుకోవాలి, ఎందుకంటే డేటా అనలిటిక్స్లో కోడింగ్ ఉండదు. సో అలాగా ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్ ఇంట్రెస్ట్ సో దే హ్యావ్ టు ఆప్ట్ ఏ కోర్స్ అనమాట. అండ్ కోర్స్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు కోర్స్ చేద్దామని జాయిన్ అవుదాం అనుకున్న ఒక స్టూడెంట్ కోర్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే డే 1 నుంచే కోర్స్లో జాయిన్ అయిన డే 1 నుంచే ద స్టూడెంట్ హ్యాస్ టు ఫీల్ దట్ అతను ఆల్రెడీ కంపెనీలో ప్లేస్ అయిపోయాడు. ఓకే, ఒక 6 months ఫ్రీ ఇంటర్న్షిప్ చేస్తున్నాను నేను అన్న ఫీలింగ్తో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఒక ప్లేస్మెంట్ రావాలి అంటే స్టూడెంట్కి ఆ టైప్ ఆఫ్ డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ప్లేస్మెంట్ కాబట్టి ఆ ఇంటెన్షన్తో జాయిన్ అయ్యి అండ్ దెన్ సో ఇఫ్ దే డూ కోర్సు సో 100% ప్లేస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి.